చచ్చు. ఈ రోజు మీ అందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. అలాగే ఈ కాంపిటీషన్ టాపిక్ ఏంటంటే నా హీరో. అందరి మనసులో విరాట్ మాయా. మీరు నా ఫ్రెండ్స్ అయితే మీరు అవి తీసుకోకూడదు. అందరూ ఇలాంటి దెయ్యాలు భూతాలు బొమ్మలు గీసారేంటి? పిల్లలిక నేనేం చెప్తే అదే చేస్తారు. అలా జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. ఆగు, ఇంకో అడుగు ముందుకేసావంటే చూస్తుంటే మీరందరూ దుష్టశక్తి మాయలో ఉన్నట్టు అనిపిస్తోంది. నువ్వు జిప్జాబ్ దగ్గరికి వెళ్లే ముందు నాతో దెబ్బలాడి గెలవాలి. ఈ అమాయకులైన పసివాళ్ల వెనక దాక్కున్నావేంటి జిబ్జా? నీ బలం తగ్గిపోయిందని భయంగా ఉందా? ఈ పిల్లలే ఇక నా భయంకరమైన మారణాయుధాలు. చూస్తావా కావాలంటే? మనం ఈ పిల్లల్ని కొట్టాలా కాపాడాలా? పసివాళ్ళని పట్టుకుని కొడుతున్నావా నువ్వు? మతి చెల్లించిందా నీకు? జిబ్జాబ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. మనం పిల్లల్ని కొట్టమని అతనికి తెలుసు. ఇక ఒకే ఒక్క దారుంది. బబ్లీ, హాయ్ హ్యాండ్సమ్, నాతో స్నేహం చేస్తావా? జై దుర్గమ్మ. మీ అందరి రోగానికి ఇదే మందు. బబ్లీ, హాయ్ హీరో. ఇంకా చూస్తామేంటి? వెళ్ళి కెమెరా తీసుకురా. అతని పిల్లల మీద దాడి చేస్తున్నాడు. వాళ్ళని ఏం చేస్తున్నావు? ఆ రాక్షసుడు పిల్లల్ని వశపరుచుకునే ప్రయత్నంలో ఉంటే నేను అతన్ని పట్టుకుందాం అనుకున్నాను. ఏయ్, నువ్వు ఎవరైనా సరే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పోలీసుని పిలిపిస్తాను. అవి ఆగు ఆగు, నన్ను ఒక ఫోటో తీసుకొని ఆగు ఆగు. విరాట్ ఆగ్రహం నుంచి తప్పించుకోవడం అంత తేలికైన విషయం కాదు. నేను జరిగిందంతా వివరించి చెప్పాలి. ఎక్కడున్నారా ఆయన? దుష్ట శక్తుల అధిపతి మహావిరాట్ కి జై. ఎప్పుడు చెడు పరిపాలిస్తుందో అప్పుడు చెప్పు జై చాలు. పసివాళ్ల మనసుల్లో దుష్ట శక్తి ప్రభావం ప్రవేశపెట్టాం ప్రభు. ఆ ప్రభావమేనా జిబ్జాబ్ పిరికి వాళ్ళ పారిపోయి వచ్చాడు? నన్ను క్షమించండి మహాప్రభు. నాకంతా తెలుసు. ఆ హీరో నిన్ను మళ్ళీ ఓడించాడు. రోజు రోజుకి అతని శక్తి పెరుగుతోంది ప్రభు. పసివాళ్ల మనసులో ఉండే నమ్మకమే అతనికి ఉన్న గొప్ప శక్తి. మనం ఎలాగైతే ఆ పసివాళ్ల మనసుల్ని వశపరుచుకోగలిగామో అలాగే హీరోని కూడా దుష్ట శక్తిగా మార్చాలి. మహావిరాట్ మృత్యు సామ్రాట్ ప్రచండ భైరవ మహాశక్తి విరాట్ కి జై. ఎందుకంటే పాపం పరిపాలించబోతోంది. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వు రాత్రంతా ఎక్కడికి వెళ్ళినట్టు? నీకెవరు చెప్పారు నేను రాత్రంతా లేనని? నేను పొద్దునే లేచి జాగింగ్ కి వెళ్ళాను. నువ్వేగా అన్నావు జాగింగ్ వెళ్తే బలంగా ఉండొచ్చని. సరేమా, ఇక నేను వెళ్తాను. నాకు స్కూల్ కు టైం అయిందిగా, నేను వెళ్ళి రెడీ అవుతాను. నేను అవిని ఎలాగైనా దుష్టశక్తి మాయ నుంచి కాపాడి తీరుతాను.
నీలో దుష్ట శక్తి ప్రభావం ఉంది. అదే నా తమ్ముని అన్యాయంగా వశపరుచుకుంది. చెప్పు చెప్పు, ఎవరిదా దుష్ట శక్తి? కొన్ని కోట్ల మందిలో నీకొక్కడికి ఆ శక్తిని భరించే శక్తి ఉందని నాకు అనిపించింది. నా లక్ష్యం నెరవేరడం కోసం అందుకే నేను నువ్వే సమర్థుడవని నిన్ను ఎంచుకున్నాను. జాయ్ జాయ్ చూడు, ఆ లీడ్ స్టోరీ మీద నేనే రీసెర్చ్ చేశాను. ఈ మ్యూజిక్ ఏమైంది జాయ్? అది రోజు వచ్చే మ్యూజికే కదా. అవి ఓసారి డ్రా తెరిచిపెట్టు, రావడం లేదు. చూడు, ఇది తెరుచుకోవడం లేదు. జాయ్, అవి రండి, టిఫిన్ రెడీగా ఉంది. మీ ఇద్దరు ఏంటి ఇలా కలిసి? మేమిద్దరం అన్నా తమ్ముళ్ళం. వావ్, మ్యాంగో మిల్క్ షేక్ మా ఇద్దరికి ఇష్టమైనది. ఏదో మాయ జరిగినట్టే అనిపిస్తోంది. జాయ్, నిన్న పీపీ సార్ ని డ్రాయింగ్ తీసుకోలేదు కదూ? మిస్ జాస్మిన్ చెప్పిందని నిన్న తీసుకున్నారు, కానీ ఈ రోజు కూడా నేను మళ్ళీ వేయాల్సి ఉంటుంది. ఐడియా, ఈరోజు పీపీ సార్ బొమ్మ వేయి. నా హీరో పీపీ గారని రాసాయి. దాంతో పీపీ సార్ సంతోషపడి నీకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. హే, మంచి ఐడియా చెప్పావు. చెల్లెమ్మా, ఇంట్లో ఉన్నావా? ఓరి నాయనో, మనోరమ ఆంటీ. చెల్లెమ్మా చెల్లెమ్మా, నిన్నే. రా రా మనోరమాక, నువ్వు మ్యాంగో మిల్క్ షేక్ తాగుతావాక? ఏం తాగడానికి తినడానికి వద్దు, పోనిచ్చే. ఓ ఇక మీదట పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకని? అరే, నువ్వు వినలేదా? సిటీలో పిల్లలందరూ ఇప్పుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారట. దాని వెనక ఎవరి హస్తం ఉందో ఎవ్వరికీ తెలీదు. కానీ నాకు తెలుసు. ఎవరి హస్తం ఉంది? హీరోదే. లేదు లేదు, హీరో ఎప్పటికీ అలా చేయడు. అతను అందరినీ కాపాడతాడు కదా మనోరమాక. అవునా పిల్లలు? అరే, నేను చెప్తున్నాను కదా మనోరమాక. నేను నీకు టీ తీసుకొస్తాను. గుర్తుందిగా, చక్కెర 3 స్పూన్లే. వినండి, మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. అసలు నేనేమనుకుంటున్నానంటే కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండిపోదామని, మిమ్మల్ని చూసుకోవడానికి. వద్దు, దాని అవసరం ఏం లేదు. నేను ఇక్కడ ఉన్నంత వరకు అవికి ఏమీ జరగదు, అవునా? అలాగే నేనున్నంత వరకు జాయ్కి ఏం జరగదు.
అమ్మో, ప్రపంచంలో ఇంతకంటే విచిత్రం ఉందా? మీరిద్దరూ స్నేహితులుగా ఎప్పుడు మారిపోయారు? స్నేహితులం కాము, అన్న తమ్ముళ్ళం. నాకు చాలా నొప్పిగా ఉంది, నేను నించోలేను. ఈ ఆట బాగుందే. ఏ నాయర్, నీకు ఈ కారిడార్ ప్లే గ్రౌండ్ లా కనబడుతుందా? లేదు సార్, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. నువ్వు నిజంగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే నాతో బయటకు వచ్చి చెయ్యి. అప్పుడు నేను చూస్తాను నీ గురి ఎంత బాగుందో. రా. నేనేం చెప్పానో వినపడలేదా? బయటికి వెళ్ళు. ఏ నాయర్, ఓపికంతా తగ్గిపోయిందా? నీ బలవంతా చిన్నవాళ్ళ మీదే చూపిస్తావా? రా బయటికి. నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే నాతో పోటీకి వస్తారా? గుడ్, వెరీ గుడ్. రా వెళ్దాం. ఈ నాయర్కి ఏమైంది? మీరందరూ ఎలాంటి పని చేశారో తెలుసా? మీరందరూ ఇప్పుడు నిజం చెప్పండి. ఈ బొమ్మలని గేమ్ అని చెప్పింది జాయే కదా? ఏమంటున్నారు మీరు? జాయ్కి ఇందులో సంబంధం ఏముంది? అరే జాస్మిన్ మేడం, ఇలాంటి పనులన్నీ వీడు ఒక్కడే చేయగలడు. నేను నమ్మను. నాకు అర్థం కాంది ఒకటే, ఈ పిల్లలు వేసిన బొమ్మ ఎవరిదో? పిల్లలు, మీలో ఎవరైనా చెప్పండి. జాయ్, నువ్వైనా చెప్పు. అరే వీడేం చెప్పగలడండి? వీడికి 4 తగిలిస్తే కానీ నిజమేంటో చెప్పడండి. ప్రకాష్ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. దెబ్బ తగిలితే కానీ నిజమేంటో బయటికి రాదు. ఇలా ఏదో చూడండి, చేయి చాపు. నా మాట వినండి. మీరు ఊరుకుంటారా? చేయి చాపమని చూసారా? చేయి చాపు. చూసారా మేడం, నేను ముందే చెప్పానుగా ఈ పిల్లోని నెత్తి మీద ఎక్కించుకోవద్దని. ఇప్పుడు మన నెత్తి మీద ఎక్కి డాన్స్ చేస్తున్నాడు. పిల్లలందరిలోనూ దుష్ట శక్తి ప్రభావం, అందరి మనసుల్లో విరాట్ మాయ. సూపర్ బిల్లు బ్లాస్టర్ తన మహిమను చూపించడం మొదలు పెట్టేసింది. దుష్ట శక్తి ప్రభావం త్వరగా పాకిపోవాలి. అలాగే పని పూర్తి కాగానే ఆ పిల్లలందరినీ మన ప్రభు ముందు నిలబెట్టాలి. ఎందుకంటే పాపం పాలిస్తుంది. చెయ్యి చాలా నొప్పెడుతుంది సార్. నాకు ఏమనిపిస్తుందంటే లోపల ఎముకలన్నీ విరిగిపోయినట్టున్నాయి. కానీ జాయ్ ఎందుకు అలా చేశాడు? అంటే నేను అబద్ధం చెప్తున్నానా సార్? కావాలంటే జాస్మిన్ మేడం ని అడగండి, ఆవిడ అక్కడే ఉన్నారు అప్పుడు. మిస్ జాస్మిన్, ఏంటి ఇది నిజమేనా? అవును సార్. కానీ సార్, ఇది మామూలు ఇండిసిప్లిన్ కేసు కాదు సార్. దీన్ని వెనక మనకి తెలియని విషయం ఏదో ఉందని నేను అనుకుంటున్నాను. నాకు అదే అనిపిస్తోంది. కాసేపు ముందు ఓ కుర్రాడు నా మీద కూడా అలాగే దాడి చేశాడు. ఇంతకు ముందు ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. దీన్ని బట్టి తేలింది ఏమిటంటే జాయ్ ఒక్కడిదే తప్పు కాదు అని. నేను చెప్తున్నాను కదా సార్, అదంతా అతను కావాలని చేశాడు. సార్, నేను మిగిలిన టీచర్స్ తో కూడా మాట్లాడాను. వాళ్ళ క్లాస్ లో కూడా స్టూడెంట్స్ అతిగా ప్రవర్తిస్తున్నారట. ఏమైనా ప్రస్తుతం అంతా మామూలుగానే కనపడుతోంది. మీరందరూ జాగ్రత్తగా గమనిస్తుండండి. ఏం జరిగినా సరే నాకు వెంటనే తెలియపరచండి. మరి నా చెయ్యి విరిగిపోయింది, దానికేమంటారు? దాన్ని చూసినప్పుడల్లా మీకు గుర్తొస్తుండాలి, ఏ విద్యార్థి పైన చెయ్యెత్తడం చట్ట ప్రకారం ప్రేమ్ ప్రకాష్ గారు, నేను బయలుదేరుతాను. అరే మేడం ఆగండి. అంటే ఎవరు లేనప్పుడు నేను ఒక్కడే, అంటే నాకు క్లాస్ ఉంది, మన ఇద్దరు కలిసే వెళ్తాం. లేదు లేదు, అలా ఏం లేదు. ఎందుకంటే రెండోసారి జాయ్ ని డ్రాయింగ్ చేయమని చెప్పింది మీరే కదా, నేను కాదు.
దగ్గరుండి మీరే డ్రాయింగ్ చేయించుకోండి. నేను బయలుదేరుతాను, నాకు క్లాస్ కి టైం అయింది. మేడం వినండి, జాస్మిన్ మేడం నా మాట వినండి ప్లీజ్. జాస్మిన్ మేడం నా మాట వినండి, వినండి. టైం అయిపోయింది, ఇక టైం లేదు. నువ్వు నాతోనే ఆడుకుంటావా? నీ సంగతి ఏంటో తేలుస్తా. అంత కోపంగా ఎందుకు చూస్తావు? ఏదో తమాషా కన్నాను. నీకు మార్కులు కావాలంతేగా? ఎన్ని కావాలి చెప్పు, 100కి 100 ఇచ్చేస్తాను. 50 మార్కులా? ఇంకా ఎక్కువ కావాలా? 60, 80, 80 ఇస్తాను. నీకు పూర్తి మార్కులు ఇస్తాను, పూర్తి మార్కులు. 100కి 100, 100కి 100. ఇలా చూడండి నా కొత్త గేమ్. వావ్, సూపర్ పిల్ బ్లాస్టర్. కానీ నిన్న నువ్వు దీన్ని ఆడొద్దు అని చెప్పావు కదా. అది నాకేం తెలుసు ఈ ఆట ఎంత తమాషాగా ఉంటుందని. ఆడు. నేను ఆడను. ఏ? నాకు ఇది ఇష్టం లేదు. జాయ్, అవి చెప్పింది కరెక్టే. నీకెంతసేపు ఆ పుస్తకాలంటేనే ఇష్టం. పుస్తకాల పురుగు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఓ, నీకు కొత్త గేమ్ వచ్చిందని నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? నాకు ఇది ఇష్టం లేదు. నాకు మాత్రం చాలా ఇష్టం. నన్ను ఒకసారి ఆడుకోనివ్వవా? నేను వెళ్తాను. నేను మళ్ళీ నీతో ఎప్పుడు మాట్లాడను. అలాగే మిస్ జాస్మిన్ తో చెప్తాను నువ్వు ఎంత కోపంగా నాతో మాట్లాడవని. నీకేమైనా మతిపోయిందా? మీను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. నీకున్నది ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్, సూపర్ బిల్లు బ్లాస్టర్. అతని మాటలో నమ్మొద్దు జాయ్, తను నిన్ను తప్పుదారి పట్టిస్తున్నాడు. నీకు బిల్లు బ్లాస్టర్ సైన్యంలో చేరాలని ఉందా లేదా? మీనుకి బిల్లు బ్లాస్టర్ అంటే ఇష్టం లేదు. మీను ఎప్పుడు నీ మంచి కోరుకుంటుంది జాయ్. నీకు కావాల్సింది మంచి కాదు, తమాషా కావాలి. చెడుతో తమాషా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వద్దు జాయ్, అలా చెయ్యకు జాయ్.